ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఈ వారం బంగారం వెండి కొనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వారం రోజులుగా బంగారం వెండి పాతాళానికి పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వెండి కిలో 8,000 నష్టపోయి 2,40,700 వద్ద కొనసాగుతోంది. దీంతో 2.5 నెలల కనిష్టానికి చేరుకుంది. ఇక బంగారం 10 గ్రాములకు 2,840 నష్టంతో 1,50,600కు దిగి వచ్చింది. డాలర్ బలపడటం అమ్మకాలకు ప్రేరేపించింది. అమెరికా వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే మరికొన్నాళ్లు కొనసాగనున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1.5% నష్టంతో $4,180, వెండి 2% నష్టపోయి $65 స్థాయికి వచ్చాయి. ఈ వారం బంగారం వెండి కొనేవారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వారం రోజులుగా బంగారం వెండి పాతాళానికి పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వెండి కిలో 8,000 నష్టపోయి 2,40,700 వద్ద కొనసాగుతోంది. దీంతో 2.5 నెలల కనిష్టానికి చేరుకుంది. ఇక బంగారం 10 గ్రాములకు 2,840 నష్టంతో 1,50,600 స్థాయికి దిగొచ్చింది. డాలర్ బలపడటం అమ్మకాలకు ప్రేరణనిచ్చింది. అమెరికా వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే మరికొన్నాళ్లు కొనసాగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1.5% నష్టంతో $4,180, వెండి 2% నష్టపోయి $65 స్థాయికి దిగొచ్చాయి. రైట్, ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా చూడొచ్చు సార్, బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి వరుస పతనాన్ని ఎలా చూడొచ్చు? ఇలాగే ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ప్రెసెంట్ అయితే పడిచులందరూ కూడా ఎందుకంటే బాగా 1,50,000 ఉండేది ఇప్పుడు 1,50,000 బయట ఉంది. అప్పుడు 1,40,000. సో సిల్వర్ కూడా బాగా తగ్గింది కూడా. ఇరాన్ యుఎస్ ట్రేడ్ డీల్ అవటంతో బాగా రేట్లన్నీ కూడా. సో ఇది ఒక పాజిటివ్. అంటే ఇంకా సస్తాయి అనే పాయింట్ కన్నా ఏంటంటే ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఉంది. ట్రెండ్ అయితే డౌన్ 4-5 డేస్ అవకాశం కూడా కనపడుతుంది రానున్న 1 వీక్ లో. బట్ ఇప్పటి వరకు అయితే చూసుకుంటే బాగానే తగ్గాయి గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఈవెన్ ఈ టారిఫ్ చేసినా కానీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గటం, ఇంటర్నేషనల్ గా తగ్గటం వల్లే మన ఇండియాలో కూడా తగ్గితే. ఇంటర్నేషనల్ గా అయితే $4,170 ప్రెసెంట్ ఉంది. సో అంతకు ముందు 1 వీక్ బ్యాక్ 4,500 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి $300 తగ్గటంతో మనకు కూడా బంగారం అయితే కూడా తగ్గాయి. మేజర్ గా $4,000 ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది, బాగా మేజర్ సపోర్ట్. సో అది బ్రేక్ డౌన్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అనేది ప్లాన్ చెప్పచ్చు అనమాట. అలాగే గోల్డ్ ని మన ఇండియాలో చూసుకుంటే ఏంటంటే ఎక్కువ మంది ప్రధానమంత్రి గారు చెప్పాక కొనటం అనేది తగ్గించారు. సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో పడి ఈ యొక్క డిమాండ్ తగ్గింది. సో ఇప్పుడు గోల్డ్ అయితే ఇప్పుడు 1,45,000, 22 క్యారెట్ అయితే 1,40,000 వచ్చేస్తుంది. సో ఈ టైంలో చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటున్నారు. డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ తీసుకోవచ్చు. అలాగే బయట కూడా ఇంటర్నేషనల్ గా కూడా మార్కెట్ అంతా అన్సర్టనిటీ ఉండటంతో ఎక్కువ మంది గోల్డ్ ని ప్రిఫర్ చేయట్లేదు అది అసెట్ క్లాసెస్ లో లాగా. ఇటు పక్కన ఇండియాలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ దానికి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడంతో ఈక్విటీ మార్కెట్స్ స్టాక్స్ అవన్నీ బాగా పెరుగుతున్నాయి. దాంతో గోల్డ్ కొంచెం తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 5 పరిణామాల వల్ల గోల్డ్ తగ్గుతుంది రేటు ప్రెసెంట్. ఇంకా కంటిన్యూగా తగ్గుతుందా లేదా అనేది మండే మనకి క్లారిటీ వస్తుంది. ఈ స్విట్జర్లాండ్ లో ఇవాళ అగ్రిమెంట్స్ ఇంకా క్లియర్ అయితే మనకి హార్మోజ్ జెల్స్ అని రిలీజ్ చేయటం, నౌకలని రావటం, వీటన్నిటి పరిణామాలు చూసుకుంటే మనకి ఇంకా గోల్డ్ కొంచెం రానున్న రోజులు తగ్గే అవకాశాలు కనపడుతుంది. అంటే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? అలాగే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ వైపు వెళ్లాలా? ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఏడాది చివరి చూసుకుంటే గోల్డ్ ఏంటంటే విపరీతంగా అయితే తగ్గే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే $4,000 గోల్డ్ తగ్గితేనే నెక్స్ట్ లెవెల్ అనేది అర్థమవుతుంది ఇంటర్నేషనల్ గా.
ప్రెసెంట్ చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ $4,000 సపోర్ట్ ఉంటాయి. సో మనకి 4,000 అంటే ఇంకో 5,000 ఇండియాలో అనమాట. అంటే 1,25,000, 1,30,000 మేజర్ గా వస్తాయి అనమాట. 22 క్యారెట్ ఇయర్ 25 to 30 మధ్యలోనే ఉంటాయి. అక్కడి నుంచి చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వచ్చింది అక్కడి నుంచి. సో తర్వాత తీసుకుంటే ఈ గోల్డ్ సిల్వర్ ని, గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఏదో షార్ట్ టర్మ్ గా 1 month 2 months అని కాకుండా మనందరికీ గోల్డ్ అవసరం ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈడీఆర్ కూడా ఉంది, గోల్డ్ రిసిప్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే డైరెక్ట్ గా డిజిటల్ లోనే గోల్డ్ కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ కానీ మనకి ఎన్ఎస్సీ ఆఫర్ ఇస్తుంది. షేర్స్ లాగానే ఇది కూడా గోల్డ్ గ్రామ్స్ లోకి వచ్చేస్తుంది. అది కూడా ఇప్పుడు సెన్సిబిలిటీ వస్తుంది. కాబట్టి దాన్ని కానీ లేకపోతే అంటే ఇప్పుడు అంతా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో అవ్వాలి అనేది గవర్నమెంట్ ప్రయత్నం. అది సక్సెస్ అయిందంటే ఎలక్ట్రానిక్ కూడా బాగా సేఫ్టీ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఫిజికల్ కావాలో వాళ్ళు ఆ టైంలో ఫిజికల్ తీసుకుంటారు, లేదంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్ డిపాజిట్ చేసుకుంటారు. జస్ట్ లైక్ మన డబ్బులు ఎలా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ అయిపోయిందో ట్రాన్స్ఫర్స్ ఎలా అయిపోయినాయి, గోల్డ్ కూడా అలా. ఇప్పుడు మనకి ఎక్కువ మనం ఏంటంటే 800 టన్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల ఎక్కువ కాస్ట్ పెరుగుతుంది మనకి. అది కొంచెం తగ్గితే మనకి అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ ఫిజికల్ గోల్డ్ తగ్గింది అనుకోండి, మన డిమాండ్ మనకి ఇంపోర్ట్ తగ్గితే ఎక్కువ పెరుగుతుంది. ఈ 2 రకాల మనకి బెనిఫిట్ అవుతారు. ఎన్ఎస్సీ గోల్డ్ బాండ్స్ వచ్చి దాని డైరెక్ట్ మనం గోల్డ్ ని బదులు కొనేసుకోవచ్చు. అది అందరికి కూడా అకౌంట్. అంటే ప్రెసెంట్ 22 క్యారెట్స్ గోల్డ్ కొనడం మంచిదా, 24 క్యారెట్స్ గోల్డ్ కొనడం మంచిదా? 24 కొనాలంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అయితే 24 కొనాలి. 22 అంటే ఆర్నమెంట్ కొనుక్కోవాలి. ఆర్నమెంట్ ఏమవుతుందంటే మోడల్స్ మారిపోతుంటాయి కాబట్టి రెగ్యులర్ గా మినిమం ఏదైతే ఉంటాయో ఆ కొనుక్కొని మిగతాది బిల్డప్ చేయడం అంతా 24 చాలా తెలియక గోల్డ్ చేస్తున్నారంటే ఆర్నమెంట్ స్టోర్ అలాగా గోల్డ్ అని డిజిటల్ లేకపోతే 24 క్యారెట్ బిస్కెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మనకి ప్యూరిటీ. సో ప్యూరిటీ దానికి వాల్యూ చూసినా దాని వాల్యూ వస్తున్నాయి. అలా చేసుకుంటారు. అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రెండిట్లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెటర్ ఆప్షన్ అని చెప్తారు? ఇది ఒక ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. గోల్డ్ కి సిల్వర్ కి మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ లో గ్రో అవ్వాలంటే అంటే ప్యూర్ ఎకనామికల్ మానిటరీ బెనిఫిట్ కావాలంటే సిల్వర్ తీసుకోవాలి. ఎందుకంటే సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. రాళ్ళు చూసుకుంటే కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. గోల్డ్ అంటే ఓన్లీ దానికి మనకి ఒక ప్రైస్ ఫీలింగ్ తప్ప రెగ్యులర్ గా అది 20% వరకే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 20% ఆర్ఐ అన్ని 40% గ్రోత్ నిలబడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ వచ్చి గోల్డ్ ఎక్కువ కంట్రీస్ అన్ని కూడా బట్ గోల్డ్ మోడరేట్ పెరుగుతుంది. సిల్వర్ కొంచెం ఎక్కువ ఛాన్స్. సో కాబట్టి ఇప్పుడు లాస్ట్ ట్రెండ్ చూస్తుంటే మనకి సిల్వర్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక 70% చేసుకోవచ్చు. అంటే 70% సిల్వర్, 30% గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సిల్వర్కి ఎక్కువ ఛాన్స్ కనపడుతుంది. ఒక ర్యాలీ స్టార్ట్ చేస్తే మాత్రం అది 4 lakh 5 lakh ఛాన్స్ ఉంది. మనం చూసిన ఎవ్రీ 3 years 4 years కి ర్యాలీ కనపడుతుంటుంది సిల్వర్ బాగా. ఇప్పుడు సిల్వర్ కి డిమాండ్ చూసుకుంటే దాదాపు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ సోలార్ ప్యానల్స్ అని తర్వాత అన్ని కూడా ఇప్పుడు చిప్స్ అన్ని కాబట్టి డిమాండ్ ఎక్కువ. అండ్ గోల్డ్ ఆల్టర్నేట్ కూడా సిల్వర్ కాబట్టి సిల్వర్ అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. గోల్డ్ పోతే సిల్వర్ కి ప్రిఫరెన్స్ వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ సిల్వర్ మీద కోటింగ్, సిల్వర్ అయితే గోల్డ్ కోటింగ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ డిమాండ్. సో 70% తీసుకోండి. రైట్. థ్యాంక్ యూ.